వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అన్ని దినపత్రికల్లో వచ్చిన విద్యా ఉద్యోగ సమాచారం గురించి ఈ వీడియోలో చూద్దాం. జలంధరలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో నాన్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. మనకు పోస్టులు వచ్చేసి రిజిస్టర్, లైబ్రేరియన్, టెక్నికల్ ఆఫీసర్, ఈఈ, మెడికల్ ఆఫీసర్. సో మొత్తం ఖాళీలు వచ్చేసి 16 ఉన్నాయి. ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి. మనకు చివరి తేదీ వచ్చేసి అక్టోబర్ 23. దీనికి సంబంధించిన వెబ్సైట్ వచ్చేసి www.nitj.ac.in. నెక్స్ట్ చూడండి, కొచ్చిలోని ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్లో మనకు అసిస్టెంట్ హవాయి కమ్ కుక్, క్లర్క్, క్యాంటీన్ అటెండెంట్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. సో మొత్తం ఖాళీలు వచ్చేసి 14 ఉన్నాయి. మనకు ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. చివరి తేదీ వచ్చేసి అక్టోబర్ 25. దీనికి సంబంధించిన వెబ్సైట్ వచ్చేసి www.sensexisc.kochi.gov.in. సో నెక్స్ట్ చూడండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్లో మనకు సెక్యూరిటీ ఆఫీసర్, సెక్యూరిటీ అసిస్టెంట్, జూనియర్ స్టెనోగ్రాఫర్, స్టాఫ్ కార్ డ్రైవర్ తదితర పోస్టులకు మనకు నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. సో మొత్తం ఖాళీలు వచ్చేసినట్టు మనకు 8 ఉన్నాయి. సో మనకు వెబ్సైట్లో మన దానికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో మనం చివరి తేదీ వచ్చేసి అక్టోబర్ 20. సో మనం దీనికి సంబంధించిన వెబ్సైట్ చూసినట్టయితే www.iim.res.in. నెక్స్ట్ చూడండి, హైదరాబాద్లోని సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ ఒప్పంద ప్రతిపాదకన తెలంగాణ ప్రభుత్వ మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖలో ప్రోగ్రామ్ ఆఫీసర్ ఒక పోస్టు, అకౌంట్స్ ఆఫీసర్ ఒక పోస్టు, అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ వచ్చేసి 2 పోస్టులు ఉన్నాయి. అటెండర్ వచ్చేసి ఒక పోస్టు ఉంది. సో మొత్తం ఖాళీలు 5 ఉన్నాయి. సో మనకు అర్హత చూసినట్టయితే పోస్టును అనుసరించి 10వ తరగతి, 12వ తరగతి, సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. సో మనకు ఏజ్ చూసినట్టయితే బిలో 21 ఇయర్స్ ఉండాలి. సో మన దరఖాస్తు విధానం అనేది ఆఫ్లైన్లో చేసుకోవాలి. సో ఇక్కడ మీకు అడ్రస్ కనిపిస్తుంది కదా, ఈ అడ్రస్కి మీరు ఈ ప్రకటన యొక్క పోస్ట్ సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయిన 15 రోజుల లోపు మీ యొక్క పోస్ట్ అనేది పంపించాల్సి ఉంటుంది. సో మనకు ప్రకటన తేదీ వచ్చేసి సెప్టెంబర్ 29 దీనికి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. కాబట్టి 29 నుంచి 15 డేస్ బిలో మీరు మీ యొక్క పోస్ట్ అనేది పంపించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన వెబ్సైట్ చూసినట్టయితే ccss.ac.in. సో నెక్స్ట్ చూడండి, గుజరాత్ రాజ్కోట్లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వివిధ విభాగాల్లో సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. మొత్తం పోస్టుల సంఖ్య 39. దరఖాస్తు ఫీజు వచ్చి ₹1000 కట్టాల్సి ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 24 వరకు ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు. నెక్స్ట్ చూడండి, విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులను కోరుతుంది. ఆఫ్లైన్లో దరఖాస్తులకు చివరి తేదీ వచ్చేసి అక్టోబర్ 21. సో చేయని వాళ్ళు ఉంటే చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మన కోల్కతాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ టీచింగ్ ఖాళీల భర్తీకి దరఖాస్తు అనేది తీసుకుంటుంది. మొత్తం పోస్టుల సంఖ్య వచ్చేసి 24 ఉన్నాయి. ఆఫ్లైన్లో దరఖాస్తులు అనేది చేయాల్సి ఉంటుంది. మనకు అక్టోబర్ 31 అనేది లాస్ట్ డేట్. సో మనకు అక్టోబర్ 6 వరకు లాస్ట్ డేట్ ఉన్న కొన్ని పోస్టులకు సంబంధించి న్యూస్ అనేది ఇక్కడ రావడం జరిగింది. చూద్దాం చూడండి, క్యాప్జెమినీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పోస్టులు బీఈ, బీటెక్, ఎంఈ లేదా ఎంటెక్, ఎంసీఏ లేదా ఎంఎస్సి ఉత్తీర్ణులైన అర్హులు దీనికి. సో ఇది ఏదైతే ఎవరైనా దీంట్లో అప్లై చేయాలనుకుంటే మీరు అప్లై చేసుకోండి. సో నెక్స్ట్ చూడండి, మనకు రిలయన్స్ ఫౌండేషన్ యూజీ స్కాలర్షిప్ 2024-25 డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు దీనికి అర్హులు. సో ఎవరైనా అప్లై చేద్దాం అనుకుంటే సో ఇది ఇయర్ లాస్ట్ డేట్ కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. సో దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న QR కోడ్ని మీరు స్కాన్ చేసుకున్నట్టయితే దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేవి మీకు రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ చూడండి, ఎంఎస్సీ రసాయన శాస్త్రం పరీక్ష ఫలితాల విడుదల. శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో గల గత జూలై, ఆగస్టు నెలలో నిర్వహించిన ఎంఎస్సీ రసాయన శాస్త్రం 2వ సెమిస్టర్లో మనకు పరీక్ష ఫలితాలు విడుదల చేస్తున్నట్టు మనకు తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించిన వెబ్సైట్ చూసినట్టయితే www.shatavahana.ac.in. సో నెక్స్ట్ చూడండి, మనకు దేవాదాయ శాఖలో మనకు 33 మంది జూనియర్ అసిస్టెంట్లకు గ్రేడ్ 3 పదోన్నతుల పత్రాలను అందించడం జరిగింది. సో ఎవరైనా ఉన్నట్టయితే ఒకసారి చూసుకోండి ఇది. సో మనకి మంత్రి కొండ సురేఖ గారు ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ చూడండి, ఒక్కసారికే 2 పోస్టులు రావు, ఒక్కరికి 2 పోస్టులు రావని చెప్పి మనకు ఇవ్వడం జరిగింది. రీసెంట్గా మనకు డిఎస్సిలో జరిగింది కదా, సో డిఎస్ రిజల్ట్ వచ్చినాయి కదా, దానికి సంబంధించిన ఆర్టికల్ ఇది. సో డిఎస్సిలో అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు ఏదో ఒకదానికి ఎంపిక అయ్యేలా
పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఇటీవల డిఎస్సి ఫలితాలు వెల్లడి కాగా వందల మంది అభ్యర్థులు 2-3 పోస్టులకు ఎంపిక అవుతున్న పరిస్థితి నెలకొంది. వారు ఏదైనా ఒక దాంట్లో చేరితే మళ్ళీ వందల సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉంటాయి. ఈ పరిస్థితిని నివారించేందుకు తొలుత ఎస్ఏ విభాగంలో 1:1 నిష్పత్తిలో జాబితా విడుదల చేస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఆ తర్వాత ఎస్జిటికి ఎంపికైన వారిది ఇస్తామన్నారు. మొదటి జాబితాలో ఉన్న వారెవరైనా రెండో దానిలో కూడా ఉంటే ఆ పేరును తొలగించి తర్వాత మెరిట్లో ఉన్న వారిని చేరుస్తామని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. సో ఈ మేరకు సాఫ్ట్వేర్ను కూడా సిద్ధం చేసినాం అని చెప్పి ఈ ఆర్టికల్ యొక్క సారాంశం. సో నెక్స్ట్ చూడండి. సో ఓకే అండి, ఇది అయిపోయింది. సో ఇదండి ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం. ఈ వీడియో మీకు నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇది యూస్ఫుల్ అవుతుందంటే తప్పకుండా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.